గోపాల గోకుల వల్లభీ ప్రియ గోపగోసుత వల్లభం. గోపాల గోకుల వల్లభీ ప్రియ గోపగోసుత వల్లభం. చరణారవిందం అహం భజే భజనీయ సురముని దుర్లభం. గోపాల గోకుల వల్లభీ ప్రియ గోపగోసుత వల్లభం. చరణారవిందం అహం భజే భజనీయ సురముని దుర్లభం. గోపాల గోకుల వల్లభీ ప్రియ గోపగోసుత వల్లభం. ఘనశ్యామ కామ అనేక చవి లోక విరామ. తీర్థయాత్రలు ప్రేక్షకులకు నమస్కారం. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అందులోనూ మన తెలంగాణ దేవాలయాలకి కొలువు. మరి తెలంగాణలోని హైదరాబాద్కి సమీపంగా ఉన్నటువంటి మౌలాలి అనేటువంటి గ్రామంలో ఈరోజు మనమున్నాము. మరి ఇక్కడ విశేషత ఏంటి అనంటే ఇక్కడ తాయారు గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం. మరి ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్య కైంకర్య పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే హోమాలు పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలా గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా వచ్చి ఆ గోదాదేవి కళ్యాణాన్ని జరిపిస్తారో వారికి ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది అని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఎవరికైతే ఉద్యోగాలు రాకుండా ఉంటాయో, ఎవరైతే తను అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గోదా తాయారు రంగనాథ స్వమేత ఆలయానికి గనుక విచ్చేసి వారి యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఆ స్వామివారికి విన్నవించుకొని వారి కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక్కడి స్థల పురాణం గురించి కనుక మనము తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అనంటే ఒక భక్తుడికి తన కలలో స్వామివారు కనిపించారట. ఆ రంగనాథ స్వామివారు తన కలలో కనిపించి, నేను శ్రీరంగంలో ఏ విధంగానైతే కొలువై ఉన్నానో అదే విధంగా నన్ను ఇక్కడ ప్రతిష్టాపన చెయ్యండి, నాకు నిత్యం పూజలు చెయ్యండి, తప్పకుండా నేను మీ అందరి కోరికలను నెరవేర్చుతాను అని ఆ స్వామివారు ఒక భక్తుడి కలలో కనిపించి చెప్పాడంట. స్వామివారు కలలో కనిపించి ఆ భక్తుడికి చెప్పిందే తడవుగా ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అలా ప్రారంభించి నిర్మించినటువంటి ఆలయమే ఈ తాయారు గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం. గోదా తాయారు సమేతంగా రంగనాథ స్వామిగా కొలువై ఉన్న ఈ మహాక్షేత్రాన ఇరు దేవేరుల సమేత ఆ స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ కొలువై ఉన్న ఆ రంగనాథుడు నాగేంద్రుడి పైన శయన భంగిమలో కొలువుదీరిన స్వామి భక్తవత్సలుడిగా విరాజిల్లుతున్నాడు. ఎత్తైన గోపురాలు, ఇంపైన ముఖద్వారంతో చక్కని శిల్పకళతో అలరాడుతున్న ఈ క్షేత్రం ఆ రంగనాథ స్వామి వారి నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఇక్కడ ఎత్తైన గుట్టల మధ్య పచ్చటి పరిసరాల్లో కొలువుదీరిన ఆ రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం భక్తులు తరలివస్తూ ఉంటారు. శ్రీరంగంలో కొలువై ఉన్న ఆ రంగనాథుణ్ణి కనులారా వీక్షించలేని భక్తులందరూ ఈ ప్రాంతమున ఇక్కడ కొలువై ఉన్న ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకొని కూడా భక్తి తన్మయత్వంతో ఆ స్వామివారికి పూజలు జరిపించుకుంటూ ఉంటారు. భక్తుల బెంగలన్నీ తీర్చే స్వామిగా ఆ స్వామి
గుర్తింపు పొందాడు. జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి, నా పేరు శ్రీనాథ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఇక్కడే మౌలాలీలో నివసిస్తుంటాను. సో ఈ గోదా రంగనాథ స్వామి ఆలయం చాలా విశిష్టమైన ఆలయం. సో ఇది మేము శ్రీ వైష్ణవులం అండి. మేము ఎవ్రీ ఇయర్ మేము ధనుర్మాస పూజలు చేస్తుంటాము. సో డాక్టర్ ధనంజయ్ గారు వాళ్ళ ఇంట్లో గోష్ఠి లాగా చేస్తుంటాము ప్రతి సంవత్సరం. సో వారు ఈ వైష్ణవ మతాన్ని చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ గుడి కట్టించారు. సో ఇది ఎంతో విశిష్టంగా ఈ గుడి కట్టించారు ధనంజయ్ గారు. సో లైక్ ఇక్కడ ఈ గోదా రంగనాథ స్వామి గుడిలో మీరు అమ్మవారిని దర్శించవచ్చు, లక్ష్మీ అమ్మవారిని, గోదా అమ్మవారిని, ఆండాల్ తల్లిని దర్శించవచ్చు. అలాగే ఈ గోదా రంగనాథ స్వామి లైక్ ఆలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. గోశాల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సో అలాగే కాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో విశిష్టంగా జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో చాలా ఉత్సవాలు రోజుకొక ఉత్సవంగా జరుగుతుంటే మేము దాన్ని సందర్శిస్తూ ఉంటాము. అలాగే కాకుండా ఎంతో విశిష్టమైన ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 నుంచి సూర్యకిరణాలు స్వామివారి మీద పడుతుంటుంది. ఇది ఎంతో విశిష్టమైనది. సో ఈ ఆలయంలో చాలా ప్రాముఖ్యాలు ఉన్నాయి. సో మీరు ఇక్కడ ప్రదక్షిణం చేసుకొని కోరిన కోరికలు కోరుకుంటే అనుకున్నవన్నీ నెరవేరుతుంటాయి. సో ఇక్కడ మనము ఈ గోవులకు విశిష్టమైన లైక్ పూజ చేసి మీరు అన్నీ సమర్పించవచ్చు. దానివల్ల మీరు అనుకున్నవన్నీ నెరవేరుతుంటాయి. అలాగే ధనంజయ్ గారు చాలా ఈ గుడిని చాలా ప్రాముఖ్యంగా చాలా విశిష్టంగా కట్టించారు. సో వారి సపోర్ట్ లైక్ మాకు మేము ఎప్పుడు వారిని సపోర్ట్ చేస్తుంటాము. అలాగే ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. రంగ రంగ రంగపతి శ్రీ రంగనాథ, రంగ రంగ రంగపతి శ్రీ రంగనాథ. మరి మనకందరికీ కూడాను రంగనాథ స్వామి, గోదాదేవి అనగానే గుర్తుకు వచ్చేది ధనుర్మాసం తిరుప్పావై పాశురములు. మరి ఇక్కడ ధనుర్మాసంలో ప్రతి సంవత్సరం కూడాను నెల రోజుల పాటు స్వామివారికి పాశురాలు అంటే గోదాదేవి రాసినటువంటి 30 పాశురాలతో ప్రతిరోజు కూడాను స్వామివారిని పూజించడం జరుగుతుంది. అలా 30 రోజుల పాటు 30 పాశురాలతో స్వామివారిని పూజించుకున్న తర్వాత భోగి రోజు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణానికి ఎవరైతే భక్తులు వచ్చి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారో, వారు ఎవరైతే కళ్యాణం కాని వాళ్ళు ఉంటారో వారికి తప్పకుండా కళ్యాణం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది. హైదరాబాద్ కేంద్రంలో మౌలాలి పట్టణ పరిసరాల్లో ఆ భక్తుడి కోరికకు ఆ స్వామివారు కూడా సంకల్పించి ఇక్కడ శయనమూర్తిగా ఆ రంగనాథ స్వామిగా కొలువుదీరి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తున్న ఈ దేవాలయం నిత్య పూజలతో, వివిధ వార్షికోత్సవాలతో, బ్రహ్మోత్సవాలతో అలరాడుతూ ఉంది. ఆ స్వామివారు కొలువై ఉన్న ఈ ప్రాంతమంతా కూడా ఎత్తైన గుట్టలతో, చుట్టూ పచ్చటి ప్రకృతి రమణీయతల మధ్య కోయిల కుహూ కుహూ రాగాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. ఈ ఆలయానికి ఒక్కసారి వచ్చిన భక్తులు మరలా ఆ రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు. ఆలయ సమీపంలోని ఆ మెట్ల మార్గాన ఆ రంగనాథ స్వామి వారి నామాలను జపిస్తూ గర్భాలయంలో కొలువుదీరిన గోదా తాయారు సమేత ఆ రంగనాథ స్వామిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఆ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా, వేడుకగా జరుపుతారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు తరిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మాండ నాయకుడికి జరిగే వివిధ పూజల్లో, వివిధ సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క మౌలాలి ఈ ఏరియాలో ఇంత విశిష్టమైన గోదా రంగనాథ స్వామి ఆలయాన్ని శ్రీ డాక్టర్ ధనంజయ్ గారు ఎంతో వైభవంగా నిర్మించారు. దీనితోటి ఈ మౌలాలిలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది.
ఆయన వైద్య సేవలు చేస్తూ కూడా ఇటువంటి మహత్కార్యాన్ని చేశారు. ఆయనకి ఈ మౌలాలి వాళ్ళందరూ కూడా ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. ఈ యొక్క రంగనాథ స్వామి ఆలయంలో మా వైష్ణవ కమిటీ తరఫు నుంచి ధనుర్మాస పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తాము. ఇక్కడ కళ్యాణోత్సవము ధనుర్మాసము ఎంతో విశిష్టంగా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు వచ్చి ఆయన యొక్క దర్శనాన్ని సౌభాగ్యాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ గోశాల కూడా ఉంది. ఎంతో ముచ్చటగా ఉండేటువంటి గోవులని కూడా ఇక్కడ సంరక్షిస్తూ అందరి యొక్క ఆరోగ్యం అన్నీ ఉండాలని ఆ భగవంతుని యొక్క ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. కాబట్టి వారికి మేమంతా కృతజ్ఞతలము. జై శ్రీమన్నారాయణ. మరి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రంగరంగ శ్రీరంగ అంటూ నామస్మరణ చేస్తూ ఈ మెట్లపై నుండి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ చుట్టూ చూసుకున్నట్టయితే ప్రకృతి అంతా కూడాను ఎంతో సుందరంగా శోభాయమానంగా మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ముందుకెళ్తూ ఉన్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన చక్కటి చెట్లు, పువ్వులు, ఈ పువ్వులన్నింటి కూడాను ఆ స్వామివారిని అర్చించడం కోసం వాళ్ళందరూ ఉపయోగించేటటువంటి పూలు. ఇక్కడ పూసే ప్రతి ఒక్క పువ్వు కూడాను ఆ స్వామివారి పాదాల వద్దకు చేరుతుంది. మరి మనము కూడా ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాము. ఆలయంలోకి ప్రవేశించడానికంటే ముందుగానే మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే చక్కటి గోశాల కనిపిస్తూ ఉంది. అక్కడ చూస్తే గోమాతలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారి గోమాతకి నమస్కరించుకుందాము. ఆలయ ప్రాంగణంలో కాలు పెట్టగానే భక్తి భావము, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటూ ఉంది. మరి గర్భాలయంలో ఉన్నటువంటి ఆ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి అల్లంత దూరంలోనే మనకు చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి స్వామివారిని ఒక్కసారి మనసారా దర్శనం చేసుకుని తరిద్దాము. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది. భక్తులు ఈ ధ్వజస్తంభం వద్ద నిలబడి స్వామివారికి వారి మనసులోని కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. మరి ధ్వజస్తంభం ముందు నిలబడి ఎవరైతే స్వామివారికి వారి కోరికలను విన్నవిస్తారో తప్పకుండా ఆ స్వామి వారి కోరికలను నెరవేరుస్తూ ఉంటాడు. అంతరాలయంలో కొలువై ఉన్నటువంటి ఆ స్వామివారి దివ్య విగ్రహమూర్తిని చూడగానే మనసు ఎంతో ఆహ్లాదంగా పులకరించిపోతుంది. ఆధ్యాత్మిక భావన, భక్తి భావన అనేటువంటిది కలుగుతూ ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరాముల వారు విభీషణుడికి స్వామివారు ఉన్నటువంటి ఈ రూపంలో దర్శన భాగ్యాన్ని కల్పించి నేను ఈ రూపంలో కొలువై ఉంటాను అని ఆ విభీషణుడికి ప్రతిజ్ఞ చేశారట. అందుకని మొదటగా ఆ శ్రీరంగంలో స్వామివారు ఇదే విధంగా అంటే శేషపాన్పుపై పవలించినటువంటి ఆ రంగనాథ స్వామి రూపంలో మనకు ఆ శ్రీరంగంలో కనిపిస్తూ ఉంటాడు. అదే విధంగా అదే అవతారము, అదే మూర్తిలో ఇక్కడ మనకి స్వామివారు కొలువై కనపడుతూ ఉన్నారు. మరి ఈ స్వామివారు గోదా తాయారు సమేత రంగనాథ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జై రంగనాథ. ఇది శ్రీరంగగిరి దివ్యక్షేత్రము. శ్రీ వైష్ణవ సాంప్రదాయ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారంగా కార్యక్రమములు నిర్వహించేది పవిత్ర ధామం ఇది. 2013 సంవత్సరంలో ఈ ప్రాంతం ఇలా లేదు. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంగా, దుర్గమమైనటువంటి ప్రదేశంగా, చెట్లు చేమలతో ఏటవాలుగా ఉన్నటువంటి శిలా ప్రాంతంగా ఉండేటువంటిది. ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి దివ్య సన్నిధిని నిర్మాణం చేయాలని చెప్పిన ఒక మహా సంకల్పం మన డాక్టర్ ధనంజయ్ గారికి కలిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీమాన్ రాజారెడ్డి గారి ప్రోత్సాహంతో, సహకారంతో 2013లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ
చిన్నజీయర స్వామి వారి మంగళాశాసనములతో దేవనాథ జీయర మనం అష్టాక్షరి జీయర స్వామి వారు, రామానుజ జీయర స్వామి వారు, దేవనాథ జీయర స్వామి వారు, అహోబిళ రామానుజ జీయర స్వామి వారు, ఈ విధంగా జీయర స్వాములందరూ కూడా వేయించేసి ఆ యొక్క ఆలయ ప్రారంభ ముహూర్తంలో, శంకుస్థాపన ముహూర్తంలో వారి దివ్య కర కమలముల చేత ఈ యొక్క ముహూర్తం జరిగింది. వారి మంగళాశాసనముల ప్రభావము, వారి యొక్క దేవదేవుని యొక్క దైవీ ప్రేరణ యొక్క తాలూకు మహత్తో మొత్తానికి 2013 నవంబర్లో శంకుస్థాపన జరిగిన తర్వాత కేవలం 6 నెలల మాసంలోనే మే నెలకు దాదాపు 7-8 నెలల కాలంలో, అంటే ఈ ప్రాంతాన్ని అప్పుడు చూసినటువంటి వాళ్లకు దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుందేమో. అసలు ఇక్కడ నిర్మాణం సాధ్యమా? ఇక్కడ నిర్మాణం సాధ్యమవుతుందా? ఈ యొక్క ప్రాంతాన్ని చదును చేయడం సాధ్యమవుతుందా? ఈ ఏటవాలుగా ఉన్నటువంటి ఈ శిలా ప్రాంతాన్ని ఇన్ని వందల అడుగుల చదరపు నేలగా చేయడం అనేటువంటి, తీర్చిదిద్దడం అనేటువంటి సాధ్యమవుతుందా అనేటువంటి అనుమానాలను, అపోహలను అన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ యొక్క మహా సంకల్ప బలం చేత ఈ యొక్క దేవాలయ నిర్మాణం అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క శ్రీరంగగిరిగా దీనికి నామకరణం జరిగింది. ఈ శ్రీరంగగిరి క్షేత్రం ఇప్పుడు 10వ వార్షిక బ్రహ్మోత్సవాలను సంరంభంగా జరుపుకోబోతున్నది మే 27 నుంచి. ఈ సందర్భంగా భక్తులందరూ, ఆత్మీయ భగవద్భక్తులందరికీ కూడా వారికి భగవంతుని యొక్క, స్వామివారి యొక్క, రంగనాథుని యొక్క అనుగ్రహ ఫలం సిద్ధించాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి నిర్వహించేటువంటి నిత్య పూజ కైంకర్యాలను గురించి ఇక్కడ అర్చకుల వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడాను ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ స్వామివారిని కోరిన కోరికలు నెరవేరే కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు. మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఒక్కసారి మా భక్తులకు వివరించండి. అసలు మే రంగనాథ స్వామి का जन्म तमिलनाडु श्रीरंगम వాళ్ళదో ఇద్దరు భార్య दो पत्नी, एक लक्ष्मी देवी तैयारू बोलते हैं, और गोदा देवी एक राजू का बेटी है. राजू का बेटी का स्वामी जी ने शादी करा. दो पत्नी राजे. ఇంకా నీలాదేవి, భూదేవి, నీలాదేవి సమేత గోదా తయారు రంగనాథ స్వామి. అది రాముల అవతారం. ఆయన వైకుంఠవాసి. अनंत पद्मनाभ स्वामी और रंगनाथ स्वामी दोनों एक ही हैं. नित्य आराधना बोले तो सुबह में भस्ट भगवान का पाद्य अर्घ आचमन पूर्ति स्नानम, తర్వాత शालिग्राम अभिषेक, తర్వాత भगवान भोग प्रसाद नित्य आराधना, తర్వాత चामरम हारती. పూజ करने का वैसा जैसे कुछ సంతానం గురించి మనకి వివాహం లేకుండా వాళ్ళు ఇంకా పూజ చేస్తే బాగా మంచిగా వాళ్ళకు తొందరగా అవుతుంది. ఇంకా మనకు బ్రహ్మోత్సవం 27 టు జూన్ 1 27 ఈవినింగ్ అంకురార్పణ, ఇంకా విశ్వక్సేన ఆరాధన. సెకండ్ రోజు 28 ధ్వజారోహణం, గరుణ ప్రసాదం. మనకు సంతానం లేకుండా వాళ్ళు గరుణ ప్రసాదం తీసుకుని మనకు సంతానం యోగం తొందరగా అవుతుంది. తర్వాత 29 ఎదుర్కులోత్సవం. మనకు స్వామి ప్రకారం మనం ఎంతమంది ఉంటే మన పక్కన వచ్చి కూర్చొని చేసుకోవచ్చు. తర్వాత 30th గోదా కళ్యాణం సాయంకాలం. తర్వాత 31st పుష్పయాగం, జూన్ 1 చక్ర స్నానం. మన సుదర్శన స్వామి పట్టుకొని మన నీళ్ళ దగ్గర స్వామికి స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేయాలి. ప్రతి యుగంలో కూడాను స్వామివారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి వెలుస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఈ కలియుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి స్వామివారు ఆ శ్రీ మహావిష్ణువు పాలకడలిలో
ఏ విధంగానైతే ఆ శేషపాన్పుపై కొలువై ఉంటారో అదే విధంగా ఇక్కడ ఆ శేషపాన్పుపై కొలువై ఉన్నటువంటి ఆర్చ్ అవతార రూపంలో మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఇంత చక్కటి ఈ స్వామివారి దర్శనాన్ని మనం ఈ తీర్థయాత్రలు ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవిని తాయారు అమ్మవారిగా, అలాగే గోదామాతగా ఇరువురి భామల నడుమ ఆ రంగనాథ స్వామి ఎంతో చక్కగా మనకి దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వామివారికి ఎడమ వైపున గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తోంది. ఇక్కడ గోదాదేవి అమ్మవారు అనగానే రంగనాథ స్వామిని 30 పాశురాలతో తను పూజించుకొని ఆ రంగనాథ స్వామి మనసుని గెలుచుకొని రంగనాథ స్వామిని వివాహం చేసుకుంది. అది మనమంతా కూడాను ధనుర్మాసంలో ప్రతిరోజు 30 రోజుల పాటు 30 పాశురాలను చదివి ఆ అమ్మవారు స్వామివారిని ఎలా పూజించుకుంది, ఆ స్వామివారిని ఎలా కొలువు చేసుకుంది అనేటువంటిది ఆ 30 పాశురాలలో మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ మన మౌలాలీలో ఈ రంగనాథ స్వామికి ఎడమవైపుగా మనం చూసుకున్నట్లయితే ఆ గోదాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఎవరైతే ఈ గోదాదేవి అమ్మవారికి పూజలు చేస్తారో, గోదాదేవి కళ్యాణంలో పాల్గొంటారో, వివాహం కాని వాళ్ళకి తప్పకుండా మంచి వరుడు లభించి మంచిగా వివాహం జరుగుతుంది అని భక్తుల నమ్మకం. ఎంతో మహిమాన్వితమైన భక్తుల కొంగు బంగారంగా వెలసినటువంటి శ్రీ గోదా తాయారు సమేత రంగనాథ స్వామి ఆలయ విశేషతలను, ఆలయ పూజా కార్యక్రమాలను గురించి ఈరోజు మనము తీర్థయాత్రలు ఛానల్ ద్వారా వీక్షించాము. మరి ఆ స్వామివారి ఆశీర్వాదాలు మనందరిపై మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.